రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై కొనసాగుతున్న వివాదానికి తెలంగాణ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ప్రైమ్ నైన్తో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ నేత మహేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. లండన్ పర్యటన కేంద్రం అనుమతించినప్పుడు అమెరికా వెళ్లేందుకు ఎందుకు అనుమతి రాలేదో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అధికారులు అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు లేని అభ్యంతరం సీఎంకే ఎందుకు వచ్చిందో ఆలోచించాలన్నారు. కేంద్రంపై విమర్శలు చేయడం ద్వారా తన వ్యవహార శైలిలో సీఎం తెలంగాణ ప్రజలను అవమానిస్తారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సమస్యలు గాలి కుదిలేసి విదేశీ పర్యటనలపై సీఎం దృష్టి పెట్టేంటంటూ ప్రశ్నించిన బీజేపీ నేతలతో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. అమెరికా పర్యటన పైన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని టార్గెట్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అమెరికా పర్యటన మొత్తం కావాలనే బీజేపీ అడ్డుకుంది, ఎక్కడ తెలంగాణ అభివృద్ధి చెందుతుందా అని చెప్పి అడ్డుకుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు లండన్ దాకా పోయారు, మీ ఎప్పుడు ఆపలే. గతంలో హార్వర్డ్ యూనివర్సిటీ పోయాడు, మీ ఆపలే. అంతకుముందు అమెరికా పోయాడు, ఆపలే. వీళ్ళు సింగపూర్ పోయారు, మీ ఆపలే. ఇది ఎందుకు ఆగాల్సి వచ్చింది ఆయన చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఆయన తప్పుడు వ్యక్తులతో కలవడానికి వెళ్తున్నట్టు సమాచారం ఉంది కాబట్టి ఆగినట్టు మనకు సమాచారం ఉన్నది. దేశం వ్యతిరేకంగా, ఆపరేషన్ సింధూర్ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళతో కలవడానికి పోతున్నారు కాబట్టి మన దేశ భద్రత సంబంధించినటువంటి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆపిండొచ్చు అని చెప్పేసి కూడా సమాచారం ఉన్నది. అంతేగాని దీనికి బీజేపీకి సంబంధం లేదు. ఈయన తెలంగాణ ప్రజలు చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక ప్రవర్తన వల్ల తెలంగాణ ప్రజలు అవమానపడ్డారు. ఎందుకంటే ఎవరెవరు కలవడానికి, దేశద్రోహులు కలవడానికి ఎట్లా పోతారంటే తెలంగాణ ప్రజలు దేశభక్తులు, వాళ్ళని వదిలిపెట్టి ఎట్లా పోతారంటే అక్కడికి నాకు అర్థం కాదు. చెప్పాలి, ఇప్పుడేం చెప్పండి. లేదు నేను ఫలానా వ్యక్తిని కలవడానికి పోయాను, అతను ఇన్వెస్ట్మెంట్ అంటాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ టీం అంతా కూడా అందరు సపోర్ట్ చేసి అందరిని పంపించారు, సంతకాలకు పర్మిషన్ ఇచ్చారు, అన్నీ చేశారు. మళ్ళీ ఇవన్నీ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు మభ్యపెట్టి, కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టి ఎవరో దేశ భద్రతకు ముప్పు వేరే వ్యక్తులతోనే కలవడానికి పోయారు కాబట్టి ఈ యొక్క పర్యటన ఆగిందని చెప్పి స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా గుజరాత్ సీఎంకి ఆగస్టు 17 నుంచి 28 వరకు కూడా పర్మిషన్ ఇచ్చారు. అదే సమయంలో నేను కూడా వెళ్తున్నాను కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే కారణంతోనే నాకు పెండింగ్ పెట్టారనేటటువంటి అంశాన్ని చెప్తాను. నేను అదే అంటున్నా కదా, అది ఏం లేదు. ఎవరైనా చాలామంది పోతారు. ఆయన గుజరాత్ సీఎం ఒకటే కాదు, అమెరికా. నేను కూడా మొన్న అమెరికా పోయించిన. అట్లా ఏముంది అంటావు, ఎవరైనా పోవచ్చు. ఈయన బట్టి విక్రమ కూడా నాతో వచ్చాడు మొన్న లాస్ట్ టైం ఆటా మీటింగు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్లో అందరూ వచ్చారు. నీ విజిట్ పర్పస్ ఏముంటుందని చెప్పేసి చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్ కానీ ప్రోటోకాల్ ప్రకారము దాన్ని వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేయకపోతే సపరేషన్ ఆఫ్ ఫ్యాటింగ్. అందుకనే నువ్వు ఎవరెవరు కలిసినావు, ఎందుకు కలిసినావు, ఎందుకు కలుస్తావు అనుకుంటున్నావు, అవన్నీ చెప్తే ఈ ప్రాబ్లం రాదు. ఈయన డెఫినెట్గా ఆపాడు, తెలంగాణ ప్రజలను అవమానపరచాలని చెప్పేసి నేను భావిస్తాను. రాజకీయ కారణాలతో నా పర్మిషన్ రద్దు చేశారు, కానీ ఎందుకు రద్దు చేశారు, ఏంటి కారణం అన్నది నాకు కేంద్రం నుంచి ఎవరిని రాలేదండి. ఈయన చెప్పాలి వివరణ తెలంగాణ ప్రజలకు. నేను ఎవరైనా కలవడానికి పోతున్నానో, వీళ్ళని కలవడానికి పోవట్లేదు అని చెప్పి ఇంతవరకు చెప్పలే కదా. ఇప్పుడు ఏదో బీజేపీ అని అంటున్నారు కదా, బీజేపీ అన్నారు నువ్వు మమతాని వాళ్ళని కలుస్తావు అని చెప్పి అన్నారు. ఆయన చెప్పాలి కదా, నేను వాళ్ళని కలవడానికి పోయి అది కూడా లేదు. ఆయన మా మీద పడి ఏడుస్తూ ఉంటారు. అట్లా ఉండదు. ఏదో తప్పుడు వ్యక్తులు కలవడానికి పోయింది కాబట్టి ఈ యొక్క క్యాన్సిల్ అయింది ట్రిప్ అని చెప్పి నేను భావిస్తాను. ఫైనల్గా ఇది తెలంగాణకి అవమానం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి జరిగినటువంటి అవమానం, అన్యాయం అని చెప్తాను. ఆయనే తెలంగాణ 4 కోట్ల మందికి అవమానపరిచాడు. ఈరోజు ఆయన స్పష్టంగా చెప్పకుండా ఎవరైనా దేశ వ్యతిరేక వ్యక్తులను కలవడానికి పోతుండే అదే పెద్ద తెలంగాణ ప్రజలకు అవమానము. ఆయన దేశంకు వ్యతిరేకంగా మాట్లాడేది ఎట్లా కలుస్తాడంటే, దేశ భద్రతని నష్టపరిచేవాడిని ఎట్లా కలుస్తాడంటే ఆయన దేశానికి మొత్తం ఈరోజు దేశానికే, తెలంగాణ ప్రజలే కాదు దేశానికి కూడా ఆయన సమాపన చెప్పాలి. సరే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రధాని మోదీకి, బీజేపీ నాయకులకి ఇష్టం లేదని చెప్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చేపట్టిన ఫీజుల బకాయి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాని మోదీకి కానీ బీజేపీ నేతలకు కానీ ఇష్టం లేదు, అందుకే నా అమెరికా పర్యటన రద్దు చేశారు అని. గతంలో మన అదే పర్యటనను బాగుండవా, గతంలో ఆయన పర్యటనను మరి అలో చేసి ఈసారి పర్యటన అలో చేస్తారంటే మరి కారణం వారే చెప్పాలా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల సొమ్మును మరి వారు ఖర్చు పెడుతూ
మరి విదేశీ పర్యటన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇది రాజకీయ పర్యటన అయితే మరి దేనికోసం ఈ రాజకీయ పర్యటనలో వివరాలని వారు స్పష్టంగా పొందుపరచలేదు. మరి వారంటా ఉన్నారు ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటా ఉన్నారు. మరి వారికి కూడా రాజ్యాంగం గురించి తెలవాలా. ఇట్ ఇస్ ఆల్సో ఏ క్వాసి ఫెడరల్. ఇప్పుడు యూనిటరీ ఫీచర్స్తో పాటు ఫెడరల్ ఫీచర్స్తో పాటు యూనిటరీ ఫీచర్స్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రాజ్యాంగం తెలుసుకోవాలా. మీరు రాజకీయ పర్యటన చేస్తున్నప్పుడు కేంద్రానికి మరి ఏ పర్యటన వివరాలు తెలియపరచాలి కదా. మీరు ఎలాంటి తెలియపరచకుండా మీరు ఒక హైడ్ చేసి అక్కడ అపాయింట్మెంట్స్ని వేరే అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ పొందుపరచలేదంటే మరి ఇంటెలిజెన్స్ కానీ నేషనల్ సెక్యూరిటీ కానీ దీన్ని ఆబ్జెక్షన్ చెప్పి మరి దాని మీద క్లారిఫికేషన్ అడిగిన దానికి నువ్వు రాజకీయాలు రాద్ధాంతం చేస్తున్నావు కదా. మేము అడుగుతా ఉన్నాం మరి నిజంగా కూడా ఆ పర్యటన చేసేదానికి కారణాలు ఏంది? ఈ రాష్ట్ర ప్రజానీకాల సొమ్ము ఖర్చు పెట్టి నువ్వు చేయాల్సినటువంటి పర్యటన దేనికోసం చేస్తా ఉన్నావు? ఇంతకుముందు కదా మెస్సీని తీసుకొచ్చి డబ్బు ఖర్చు పెట్టినట్ల ఈరోజు మీరు వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బళ్ళల్లో కనీస సౌకర్యాలు లేవు. మరి వేలాది స్కూళ్ళల్లో మరి నీటి సౌకర్యం లేదు, వేలాది స్కూళ్ళల్లో మరి టాయిలెట్స్ లేవు. మరి కనీస సౌకర్యాలను కూడా పొందుపరచకుండా నువ్వు విదేశీ పర్యటన చేసి ఇంటర్నేషనల్ స్కూళ్ళు చేస్తా అని చెప్పడం అనేది హాస్యాస్పదం కాదని అడుగుతా ఉన్నాను. సార్ ఫైనల్ గా గుజరాత్ ఒక్కటే అభివృద్ధి చెందాలా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదా బీజేపీ కన్నా? అభివృద్ధి చెందడానికి విదేశాల్లోకి వెళ్ళి ఖర్చు పెట్టడం కాదు కదా. అభివృద్ధి చెందాలని అంటే నువ్వు దేనికోసం వెళ్తా ఉన్నావు దాని మీద స్పష్టత కావాలి కదా. రాజకీయ పర్యటనలో ఈ రాజకీయ పర్యటన దేనికోసం చేస్తున్నావు మరి దానికి కావాల్సినటువంటి ఐటనరీని స్పష్టంగా తెలియపరచాలి కదా. ఈరోజు విదేశీ పర్యటన చేస్తే దేశం రాష్ట్రం అభివృద్ధి పడుతుంది అంటే అందరూ విదేశీ పర్యటనలు చేస్తారు. నువ్వు దేనికోసం చేస్తావు? నువ్వు ఈరోజు కనీసము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఏ బడిలో కానీ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మీరు ఇస్తున్న యూనివర్సిటీలో కానీ IIITలో ఎక్కడ కూడా మీరు ఫండ్స్ అలొకేట్ చేస్తూ ఉన్నారా? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఈరోజు విదేశీ పర్యటన చేసేసి మీరు కేవలము మభ్య పెడతా ఉన్నారు తప్ప ఇంకోటి కాదని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇది మన మొత్తాన్ని చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితం మీడియా సమావేశంలో చేసినటువంటి కామెంట్స్ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా ఘాటుగా